నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రచయిత, విరసం కార్యవర్గ సభ్యులు పాని గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చర్చిద్దాం. అటు దేశంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, దేశం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన ఏమంటా ఉన్నారు, అసలు విరసం సభ్యులు ఆలోచన ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఒకవైపు ఆపరేషన్ ఖగర్ పేరిటనేమో నక్సలైట్లను అంతం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరోవైపు ఏమో దేశం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ ఖగర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్ అంటే దేశ ప్రజల మీద భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధం అని అర్థం. దేశ ప్రజలు నిజానికి రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగ ప్రవేశికలోని భారత ప్రజలమైన మా కోసం మేము సమర్పించుకుంటున్న ఒక విధాన పత్రం ఇది అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. అంటే ఈ దేశ ప్రజలు తమ కోసం తాము తయారు చేసుకున్నటువంటి అంశం అది. దాని ఆధారంగా రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారం ఆధారంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజా ప్రాతినిధ్యం అనే అంశంలో భాగంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబడి అధికారంలోకి వస్తాయి. అట్లాంటి ప్రభుత్వం ఆ ప్రజల మీద తమకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చారో, ఏ ప్రజలైతే రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారో ఆ రాజ్యాంగం ప్రకారంగా పాలన కొనసాగించవలసిన ప్రభుత్వం ఆ ప్రజల మీదే చేస్తున్న ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక యుద్ధం ఆపరేషన్ ఖగార్. కానీ ఆపరేషన్ ఖగార్ అంటే మావోయిస్టులను అంతం చేస్తూ ఉన్నారు. మావోయిస్టులు ఇప్పుడు సమాజానికి అవసరం అని చెప్పేసి అంటే అవసరం లేదని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజంగా ఈ కాలంలో కూడా మావోయిస్టులతో పని ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో అంటే సోషల్ మీడియా లేదు, ఏవీ లేవు. ఇప్పుడు ప్రతి సమస్యను ప్రభుత్వం మీద పోరాడడానికి ఆయుధాలు ఉన్నాయి, ఓటు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మావోయిస్టులు అవసరం అంటే ఏం చెప్తారు? మావోయిస్టుల అవసరం అంటే ఒక సోషల్ మీడియా వస్తేనో లేకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తేనో విప్లవం అవసరం పక్కకు పోయేది కాదు. ఎందుకంటే విప్లవం అనేది సమాజంలోని మౌలిక సమస్యలు దగ్గర నుంచి ప్రజల రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసం చేసే ఒక ప్రయత్నము. అంతిమంగా ఇప్పుడున్న సమాజం కాకుండా ఇప్పుడున్నటువంటిది ఒక దోపిడీతో, దౌర్జన్యంతో, తీవ్రమైన అసమానతలతో ఉన్నటువంటి సమాజం కాబట్టి ఈ సమాజం కాకుండా దీన్ని ఒక మానవీయమైన సమాజంగా మార్చవలసి ఉన్నది అనే ఆకాంక్షతో జరిగేది విప్లవోద్యమం. కాబట్టి విప్లవోద్యమం టీవీలు పెరిగితేనో, లేకుంటే అందరికీ సెల్ ఫోన్లు వస్తేనో, లేకుంటే సోషల్ మీడియా వస్తేనో విప్లవం అవసరం తీరిపోతుంది అని ఎవరైనా అన్నారంటే విప్లవం అంటే ఏమిటో అర్థం కానిట్టే లెక్క. కాబట్టి మావోయిస్టుల అవసరం ఉందా లేదా అంటే మావోయిస్టులు లేకపోతే మరెవరైనా సరే విప్లవం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళ అవసరం. నిజానికి విప్లవం చేసేది మనం పేరుకు మావోయిస్ట్ పార్టీ అనో లేకుంటే ఇంకొక నక్సలైట్ పార్టీ అనో అంటాం, కానీ వాస్తవానికి విప్లవం చేస్తూ ఉన్నది కూడా ఈ దేశ ప్రజలు. ఈ దేశ ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళ నాయకత్వంలో కొనసాగుతున్నది విప్లవోద్యమం. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమాజం చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇది చాలా అసమానతలతో కూడి ఉంది, చాలా దౌర్జన్యంగా, హింసతో కూడి ఉంది. ఇక్కడ చట్టబద్ధ పాలన లేదు, ఇక్కడ రాజ్యాంగంని పరిపాలించే వాళ్ళు ఖాతరు చేయట్లేదు అని చెప్పడానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు, మేధావులు అక్కర్లేదు. రోజువారీ పేపర్లు చూస్తే సరిపోతుంటుంది ఈ సమాజం ఎట్లా ఉందో చెప్పడానికి. కాబట్టి దీన్ని మార్చవలసి ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మావోయిస్టులు ఉంటారు, మావోయిస్టు ఉద్యమం అవసరం ఉంటుంది సమాజంలో. కానీ వచ్చే సంవత్సరం 2026 మార్చి 21 నాటికి ఒక్క మావోయిస్ట్ లేకుండా హంతం చేస్తా అని చెప్పేసి బహిరంగంగా సవాల్ విస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీనిపైన మీరేమంటున్నారు? అది ఆయన కోరిక. ఎందుకంటే అట్లాంటి కోరిక కోరుకోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మామూలు విషయం. ఎందుకంటే అది ఒక బ్రాహ్మణీయ హిందుత్వ అనే ఒక ఫాసిస్టు భావజాలం పునాదిగా ఉన్న పార్టీ అది. అట్లాగే కార్పొరేటీకరణ అనేది లేకుంటే పెట్టుబడిదారీ అనుకూలంగా ఉండటం అనేది భారతదేశంలో నెహ్రూ గారి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ పేరుతో మొత్తంగా పబ్లిక్ రంగం మొత్తాన్ని దెబ్బతీసేసి ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేసే విధానం అందులో మనకు కనిపిస్తుంది.
ఈ కాలానికి వచ్చే వరకు పబ్లిక్ ఏమీ లేకుండా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన అతిపెద్ద సంస్థలన్నింటినీ కూడా ప్రజల సహజ సంపదను, దేశ ప్రజలందరికీ తరతరాలుగా వర్తించాల్సిన వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పగించే విధానంగా అది ఏదో అంటారే తొండముదిరి ఊసరవెల్లి కావడం అనేసి అట్లాగా ఒక 100% ఒక కంప్లీట్ కార్పొరేట్ విధానం ఈరోజు అమలవుతుంది. కాబట్టి ఈ కార్పొరేట్ ఎకానమీని కొనసాగించే బీజేపీ, బ్రాహ్మణీయ హిందుత్వ అనబడే ఒక సనాతన ధర్మం పునాది మీద ఉండే బీజేపీ సహజంగానే దానికి ప్రత్యర్థి అయిన దాన్ని వ్యతిరేకించి మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించాలి అని వాళ్ళు కోరుకుంటారు. అది వాళ్ళ కోరిక. అది అయితే అది సాధ్యమవుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అది మనం కాస్త ఓపెన్ మైండ్ తోటి దేశంలో 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా జరుగుతున్న మావోయిస్టు ఉద్యమ లేదా మొత్తంగా వేరు వేరు విప్లవ పార్టీల నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు ఎందుకు ఆ ఉద్యమం ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది? కొన్ని వేల మంది ప్రజలు బలిదానాలు చేశారు, లక్షలాది మంది జైళ్ల పాలయ్యారు, చిత్రహింసలు పడ్డారు, కొన్ని లక్షల కుటుంబాలు యాతన పడ్డాయి. ఇంత హింస అణిచివేత తర్వాత కూడా దేశ ప్రజలు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ చరిత్ర మనకు తెలిస్తే ఎందుకు ఇలా కొనసాగుతుంది, ఎందుకు వాళ్లకు అలాంటి వాళ్ళ చుట్టూ దేశ ప్రజలు తిరుగుతూ ఉన్నారు, మావోయిస్ట్ ఉద్యమం చుట్టూ దేశ ప్రజలు తిరుగుతూ ఉన్నారు, దేశ ప్రజల సమస్యలన్నింటినీ ఎందుకు మావోయిస్ట్ ఉద్యమం పట్టించుకుంటూ ఉన్నారు? దేశ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుంటే మావోయిస్ట్ ఉద్యమం ఉండేది కాదు. ప్రజల కనీస అవసరాలు, రోజువారీ అవసరాల దగ్గర నుంచి మొదలుపెట్టింటే ఆ రోజుల్లో అయితే ఇప్పుడు వెట్టి చాకరీ రద్దు, కూలీ రేట్లు పెంచాలి ఇలాంటి విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు మొత్తంగా దేశం మొత్తానికి సంబంధించిన అతి ముఖ్యమైన రాజకీయ ఆర్థిక విధానం ఏదైతే ఉందో కార్పొరేట్ రాజకీయ ఆర్థిక విధానం, ఈ రాజకీయ ఆర్థిక విధానం ప్రజా వ్యతిరేకమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైంది, అది అమానవీయమైంది, దీన్ని వెనక్కి తీసుకోవాలి అనేంత ఒక పెద్ద ఇష్యూని ఈరోజు మావోయిస్టులు దేశం ముందు పెట్టారు, ప్రపంచం ముందు పెట్టారు. వాళ్ళ చుట్టూ ప్రజలు ఉన్నారు. ఇక్కడి దాకా ఎదిగింది. ఇంత విస్తృతమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని, ప్రజల జీవితంలో భాగమైన ఉద్యమాన్ని, చరిత్రలో భాగమైన దాన్ని ఇన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ నిలబడి కింద పడుతూ మీద పడుతూ లేస్తూ కొనసాగుతున్నటువంటి ఒక ఉద్యమాన్ని అమిత్ షా గారు ఆయన కోరిక ఉండవచ్చేమో కానీ చివరి మావోయిస్ట్ని కూడా చంపడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న మనం ఈ చరిత్రలో నుంచి, ఈ మొత్తంగా మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో నుంచి, ప్రజా జీవితంలో నుంచి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది మావోయిస్టులకు ప్రజలే అండగా ఉంటారని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇదే ప్రజలు మావోయిస్టుల జాడలను పోలీసులకు ఇన్ఫార్మల్గా మారి చెప్తా ఉన్నారు అంటారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం, అక్కడ మనం ప్రశ్నించవలసింది ప్రజలను కాదు, మావోయిస్టులను కాదు, ఇన్ఫార్మర్స్గా మార్చుకుంటున్న ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. ప్రభుత్వం ఎట్లాంటి దుర్మార్గమైన ఎత్తుగడలు అనుసరిస్తూ ఉన్నది, ప్రభుత్వం ఎట్లాంటి ప్రజలను ప్రలోభ పెడుతూ ఉన్నది, ప్రజల్ని అంటే మామూలుగా ప్రజలు గొప్ప వివేకంతో ఉంటారు, గొప్ప నైతిక శక్తితో ఉంటారు, కొన్ని విలువలతో జీవిస్తూ ఉంటారు. ఆ ప్రజల్ని కరెక్ట్ చేసి లోబరుచుకొని భయపెట్టి భయాందోళనకు లోను చేసి, నిజానికి ఈ మొత్తంలో ప్రలోభానికంటే భయం ఎక్కువ. ప్రజలులోంచి ఒక మనిషినో ఒక కొద్ది మందినో తమ వెనక చేర్చుకోకుండా విప్లవోద్యమాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళని ఎంత భయానికి లోను చేస్తున్నది. మీరు కేస్ స్టడీ చేస్తే ఛత్తీస్గఢ్లోనో మొత్తంగా దండకారణ్యంలోనో మీరు అన్నట్టు విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఇన్ఫార్మర్స్గా మారిపోతున్నారని అంటున్నారు కదా, ఎట్లా వాళ్ళు ఇన్ఫార్మర్స్గా మారిపోతున్నారు, అసలు ఎంత ఆందోళనకు, ఎంత భయానికి లోను చేస్తున్నారు, ఎంత హింస ప్రయోగిస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళకు ఉండే సహజమైనటువంటి మానవులకు ఉండే వివేకాన్ని, మానవతా దృష్టిని, వీటన్నింటినీ ధ్వంసం చేసి ప్రజల మీదనే వాళ్ళు, ప్రజా ఉద్యమం మీద వాళ్ళు దానికి నష్టం కలిగించేలాగా వాళ్ళు ప్రవర్తించేలాగా ప్రభుత్వం ఎట్లా ప్రలోభ పెడుతూ ఉన్నది అనే విషయం చర్చనీయాంశం చేయాలి. కాబట్టి ప్రజలు మావోయిస్టులు ఈ ఉదంతం చెప్పి ఇలాంటి ఈ అంశాన్ని బయటికి తీసుకుని వచ్చి ప్రజలు మావోయిస్టుల వెనక లేరు అని చెప్పడమా, లేకపోతే ప్రజలను ప్రభుత్వము భయపెట్టి హింసాత్మకంగా లొంగ తీసుకొని ఇన్ఫార్మర్స్గా తయారు చేసుకుంటున్నదా? ఏది చర్చనీయాంశం కావాలి ఇక్కడ అంటే, ప్రజలు మావోయిస్టుల వెనక లేరనిగా చర్చనీయాంశం చేయవలసింది. ప్రజలను ప్రభుత్వము అమానుషంగా
చట్ట వ్యతిరేకంగా భయపెట్టి హింస పెట్టి లోపరుచుకుంటున్నది, ఇన్ఫార్మర్స్గా తయారు చేసుకుంటున్నది. అది చర్చనీయాంశం కావాలి. ఓకే. మావోయిజాన్ని అంతం చేయడం సాధ్యం కాదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సాధ్యం చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో ఎన్కౌంటర్లు జరిగితే గాయాలతో లేదంటే ప్రాణాలతో అయితే బయటపడే అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాణాలతో కనిపించేటువంటి పరిస్థితి లేదు, అంతమైపోతా ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు ఇవి? అంటే ఇది కూడా ప్రశ్న మళ్ళీ ప్రభుత్వ దుర్మార్గానికి సంబంధించిన విషయమే. ఓకే. నిజానికి ఇప్పుడు ఎన్కౌంటర్లు అనేవి లేవు అసలు. ఎందుకు లేవని నేను చెప్తున్నానంటే, కనీసం 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా జరుగుతున్న మనం ఆ ఘటనలు మనం పరిశీలిస్తే పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించారు. డ్రోన్స్ తోటి అక్కడ ఉండే మనుషుల జాడ ఆరా తీస్తున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని తెలిసిన తర్వాత డ్రోన్స్తో వెళ్ళి బాంబింగ్ చేస్తున్నారు. అక్కడ మనుషులు ఉన్నారు అని తెలిసిన తర్వాత వేలాది సైనిక బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతూ ఉన్నాయి. ఇది మామూలుగా మనం 1970లలో 80లో 90లో చెప్పుకున్నటువంటి ఎన్కౌంటర్స్ లాంటివి కావు. గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేసి పట్టుకొని కాల్చివేసిన పద్ధతి కూడా కాదు. ఆ దశను దాటి అత్యంత అమానుషమైనటువంటి ఒక యుద్ధ స్థాయికి ఈరోజు భారత ప్రభుత్వం నిర్బంధాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఒక రకంగా ఇది వార్ సీన్ నడుస్తూ ఉన్నది, యుద్ధం నడుస్తూ ఉన్నది. ఈ యుద్ధంలో ప్రజల మీద ప్రభుత్వం ఏకపక్షంగా దాడులు చేస్తున్నది, యుద్ధం చేస్తున్నది. కాబట్టి ఇక ఇది దాదాపు ఎన్కౌంటర్లలో గాయపడి దొరకడం ఆ పరిస్థితి లేదు. ఇంకా చుట్టుముట్టి మనుషులందరినీ చంపివేయడం అనే అందుకే మనకు మరణాల సంఖ్య కూడా చూసామంటే, ఓ గ్రామం మీద దాడి చేస్తారు, 14 మందిని 15 మందిని 20 మందిని చంపేసే సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. వాళ్ళలో చాలామంది మామూలు సాధారణ జీవితం గడుపుతున్నటువంటి, ఇళ్లలో ఉండి జీవిస్తున్నటువంటి సాధారణ ఆదివాసులు. అందరి మీద ఒక ఊరి మీద పడతారు, ఊళ్ళో ఉండేవాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు. ఎన్కౌంటర్ అంటే ఏం కాదు. అంటే ఎన్కౌంటర్ కథనం నుంచి యుద్ధం దశకు అణిచివేత కొనసాగింది. భారత ప్రభుత్వం ఎన్కౌంటరే నిజానికి ఏ మనిషి ప్రాణాన్నైనా సరే చట్టానికి లోబడి మాత్రమే, చట్టాన్ని అతిక్రమించి మనిషి ప్రాణం తీయడానికి వీల్లేదు అని రాజ్యాంగం చెబుతున్నది. దాన్ని కాలరాచి ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనేసి దేశవ్యాప్తంగా కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు ఈ దేశంలో పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు నడిచాయి. ఎన్కౌంటర్ అంటే బూటకపు ఎన్కౌంటర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకునేదాకా ఆ ప్రచారం జరిగింది. అలాంటి పద్ధతులు ప్రభుత్వం అనుసరించింది, అంతా కూడా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఎన్కౌంటర్ అనే దశ దగ్గర నుంచి కూడా యుద్ధం అనే దశకు చుట్టుముట్టి వేలాది సైనిక బలగాలు చుట్టుముట్టి మనుషులు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపివేయడము, పైనుంచి బాంబింగ్ చేసి చంపివేయడము అనేది ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ దుర్మార్గాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక మీకు గాయపడ్డ వాళ్ళు దొరకరు. ఇటు శాంతి చర్చల కోసం అని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, అనేక మంది కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలను కలవడం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించినట్టు దాఖలాలు కనిపిస్తలేవు. ఈ మధ్యకాలంలో నిన్న మొన్నలా బ్రేక్ ఇచ్చింది కగారు, ఆపరేషన్ కగారుకు బ్రేక్ అని చెప్పేసి నక్సలైట్లు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఈ బ్రేక్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందని మీరు? బ్రేక్ ఇచ్చిందా లేదా కూడా తెలియదు మనకి. ఎందుకంటే నిజానికి మామూలుగా ఎప్పుడైనా సరే ఏ యుద్ధంలోనైనా, అది దేశం మధ్య జరిగే అంతర్యుద్ధమైనా, దేశాలకు మధ్య జరిగే యుద్ధాల్లోనైనా మొట్టమొదట మనకు అక్కడ హత్యకు గురయ్యేది సత్యం, వాస్తవం అనేది అక్కడ బలైపోతుంది. ఇప్పుడు మనకి ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో ఏమి జరుగుతోంది, బలగాలు వెనక్కిపోయాయా, ఆగిపోయాయా, ఇలాంటి విషయాలు కూడా మనకేమీ అంత తెలిసే అవకాశం లేదు. నిజానికి ఎప్పుడో ప్రభుత్వం వైపు నుంచి నిజాలు చెప్పడం అనేది మానేసి చాలా కాలమైంది. అది ఎప్పుడో మానేశారు వాళ్ళు. చాలాసార్లు జరిగిన ఘటనల్లో కానీ, అక్కడ ఉన్న పరిస్థితి గురించి కానీ విప్లవకారులే వాళ్ళు బయటికి వాళ్ళ ప్రకటనల ద్వారా పంపిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే విప్లవకారులు అక్కడ ఒక పాత్రికేయ పాత్రను కూడా పోషిస్తున్నారు. ఎందువల్ల అంటే అక్కడికి మీడియాను పోనీయరు. ప్రభుత్వ అధికారులు చెప్పే అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలు మాత్రమే లోకం వినే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అందుకే విప్లవకారులు ఏం చేస్తారంటే ప్రతి ఘటన విషయంలో కానీ, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితి గురించి కానీ, లేకపోతే ప్రజల పోరాటాల గురించి కానీ, ప్రజల ఆకాంక్షల గురించి కానీ, వాళ్ళ న్యాయమైన అభిప్రాయాలు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజలనే విషయాన్ని కానీ విప్లవకారులే బయటికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బలగాలు వెనికిపోయాయా లేదా అనేది నిజానికి అంత సింపుల్గా మనం
చెప్పగలిగే విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో ఎర్రగా మార్చేంత వరకు అక్కడ నుండి సైనికులు వెళ్ళేట్లు లేదని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? సైనికులు అంత పగబట్టినట్టు ఉన్నారు. మరి ఈ సందర్భంలో అక్కడ అమాయకమైన ప్రజలు చనిపోతా ఉన్నారు. అక్కడ మావోయిస్టులు ఉన్న జాడైతే దొరకలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నిజంగా మావోయిస్టుల ప్రాంతంలో ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగించేటోళ్ళు కాదు కదా మావోయిస్టులు అంటే. మరి అక్కడ నుండి వెళ్ళిపోతున్నామని ఎందుకు వాళ్ళ నుండి ఉత్తరాలు రావట్లేదు? అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారా లేరా అనేది ఒక అంశం అయితే, ఉన్నారు కూడా కావచ్చు, ఉన్నారనుకునే చుట్టుముట్టారు. ఓకే, చుట్టుముట్టారు. అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళను నిర్మూలించడం కోసం 25,000 సైనిక బలగాలు, 26,000 సైనిక బలగాలు వెళ్ళాయని ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నది. కాబట్టి మనం డిమాండ్ చేయవలసి, సమాజం ఆలోచించవలసింది నిజానికి ఈ రోజుల నుంచి సమాజంలో వస్తున్న స్పందనలే మనం గమనిస్తే, ఇట్లా అక్కడ విప్లవకారులు ఉన్నారు అనేసి చుట్టుముట్టి వాళ్ళని నిర్మూలించాలనే పని చేయడం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని సమాజం అంతా కూడా చెప్తూ ఉన్నది. అది ప్రధానమైన విషయం. కాబట్టి సైనిక బలగాలు అక్కడి నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఉండే ప్రజల్ని నిజానికి చాలా ఈ నెల రోజులలో ఒకసారి 22 మంది చచ్చిపోయారని, ఒకసారి 19 మంది చచ్చిపోయారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరు చనిపోయారో పోలీస్ అధికారులు కానీ, భద్రతా అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ కానీ ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు, వివరాలు, కనీసం డెడ్ బాడీస్ కూడా చూపించని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని అడగవలసిన విషయం ఏమిటంటే, నువ్వు ముందు ఈ యుద్ధాన్ని ఆపాలి. ఇట్లాగా నువ్వు ఒక ప్రాంతంలో అక్కడ ఆదివాసులు ఉంటారు, అక్కడ మావోయిస్టులు కూడా ఉంటారు. నువ్వు ఆదివాసుల మావోయిస్టుల ఏరివేత అనే పేరుతో వెళ్ళి ఆదివాసులను చంపడం అనేది మనకు ఈ మొత్తం చరిత్రలో కోకొల్లలు జరిగాయి, చాలా జరిగాయి. కొన్ని వందల మంది, వేల మందిని సాధారణ ఆదివాసులను చంపేశారు అట్లాగా. కాబట్టి అక్కడ ఆదివాసులకు వాళ్ళ సాధారణ జీవితం ధ్వంసమైపోతున్నది, వాళ్ళు భయాందోళనకు లోనవుతున్నారు. అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన విషయమే. కర్రెగుట్టల్లో బాంబులు పెట్టినాం, ఎవరు కర్రెగుట్టల వైపు రావద్దని చెప్పేసి ఒక సీనియర్ నేత అయినటువంటి నక్సలైట్ నుండి ఒక ఉత్తరం రావడం జరిగింది. ఇవన్నీ నమ్మడం కూడా లేదు. నిజానికి మావోయిస్టుల పేరుతో వస్తున్న ప్రకటనలలో కూడా చాలా సందర్భాల్లో మనకు వాళ్ళే తిరిగి మళ్ళీ కరెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రకటన మేము ఇచ్చింది కాదు అనేసి. కాబట్టి ఈ మొత్తంలో ఏది సత్యము అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ అధికార ప్రకటనలు మాత్రమే మనం నమ్మవలసి ఉంటుంది. మిగతా ప్రకటనలు నమ్మడానికి వీల్లేదు అనేసి మనకు తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రకటనలు బట్టి మనకు అర్థమవుతుంది. అంటే అవన్నీ మనం పెద్దగా చెప్పగలిగే విషయాలు కాదు. ఓకే, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, దానికి దేశాల మధ్యలో చర్చలు జరిగినాయి, కాల్పులను విరమించుకుంటున్నామని చెప్పేసి 2 దేశాలు ప్రకటించుకున్నాయి. మరి ఎందుకు నక్సలైట్ల మీద ఈ ప్రభుత్వం ఇంత దృష్టి? చాలామంది మేధావులు అదే అడుగుతున్నారు. మరి చాలామంది మేధావులు అడగడం ఏంటంటే, ప్రజాస్వామికవాదులు సరే విప్లవాన్ని అభిమానించే వాళ్ళు, విప్లవం కోసం పనిచేసే వాళ్ళ విషయం అటు ఉంచితే వీళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కానీ సమాజంలో మావోయిస్ట్ రాజకీయాలతో ఏకాభిప్రాయం లేని వాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల లేకపోతే హక్కుల పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగాలని కోరుతున్న వాళ్ళందరూ అడగడం ఏంటంటే, సరే ఆపరేషన్ సింధూర్ విషయం పక్కన పెట్టేద్దాం, కానీ సరే అక్కడ మీరు మీ ఆగర్భ శత్రు దేశంగా పాకిస్తాన్ భావిస్తూ యుద్ధానికి కాలు దువ్వి వెళ్ళారు. పోనీ మొత్తం మీద అదేదో మీరు రాజీకి వచ్చారు అని అంటున్నారు. అది రాజీనా కాదా, దాని వెనక ఏమున్నది, అసలు ఆ యుద్ధం ఏమిటి అనేది పూర్తిగా వేరే చర్చనీయాంశం అది. అట్లాగే దేనికి మావోయిస్టులతో కాల్పుల విరమణకు మీరు సిద్ధం కారు అని ఈరోజు దేశంలోని ప్రజాస్వామికవాదులందరూ అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వానికి తన ప్రజల పట్ల ఖాతరు ఉంటే, తన సమాజంలోని మేధావుల మాట పట్ల గౌరవం ఉంటే, నిజానికి సమాజానికి గొంతుగా ఉండగలిగేది, సమాజపు వ్యక్తిత్వం బయటికి వచ్చేది మేధావుల ఆలోచనల్లో నుంచి, మేధావుల స్పందనల్లో నుంచి ఆ సమాజం వ్యక్తిత్వం మీద మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగా ఈరోజు దేశవ్యాప్తంగా నెల రోజుల నుంచి చూసామంటే కొన్ని వందల మంది మేధావులు ప్రభుత్వం కాల్పుల విరమణకు సిద్ధం కావాలి, కేంద్ర ప్రభుత్వం కావాలి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కావాలి అని కోరుతూ ఉన్నారు. ఈ నెల రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కనీసం కొన్ని డజన్ల ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు, మీరు కాల్పుల విరమణకు సిద్ధం కండి, మీరు ఈ ఆదివాసీ నిర్మూలన కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఆపండి, ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరుల్ని కార్పొరేట్లకు అప్పగించి ఈ
విధానాన్ని ఆపండి అని ఈరోజు దేశమంతా అడుగుతున్నారు. ప్రభుత్వం దానికి స్పందించాలి. దానికి స్పందిస్తుందా లేదా అనేది దాని రాజకీయ విజ్ఞతకు సంబంధించిన విషయం. కాబట్టి ప్రజలైతే చాలా బలంగా కోరుతున్నారు ప్రభుత్వం కాల్పుల విరమణ చేయాలి, మావోయిస్టులతోటి చర్చలకు సిద్ధం కావాలి. విరసం ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతూ ఉంది? ఈ మధ్య కాలంలో చాలా మంది అతి తక్కువ మంది మాత్రమే బయటకు వచ్చి వాళ్ళ గొంతులు వినిపిస్తూ ఉన్నారు. గతంలో వేల సంఖ్యలో కనిపించినటువంటి గొంతులు ప్రజా సంఘాలు ఈరోజు వందలకు తగ్గిపోయాయి. దీని మీద ఏమంటారు? అవి వేలు వందలు అనే నెంబర్ పక్కన పెడితే ఒక విధానాన్ని అప్పుడైనా ఇప్పుడైనా చాలా స్పష్టంగా ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ఈ మొత్తంగా ఇంత సంక్షోభంగా సమాజం మారిపోయిన తర్వాత మీరు గమనించి ఉంటారు, అసలు కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం అంతకు ముందు కూడా మాట్లాడారు. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో లేదా 12 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒకప్పుడు ఊహించని వైపు నుంచి ఈరోజు ప్రజాస్వామిక శక్తులు బయటకు వస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రజాస్వామిక శక్తులు బలహీనపడ్డాయి, మాట్లాడేవాళ్ళు లేరు. అంటే ఈ మధ్య కాలంలో భారత్ బచావ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టిన కాడ స్వయంగా అక్కడికి పాల్గొన్నటువంటి వక్తలు చెప్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఒక్కొక్కరికి ఉచ్చబడతా ఉంది, మాట్లాడలేకపోతా ఉన్నారు, నోరు మెలుపుతలేరు అని చెప్పేసి స్వయంగా అక్కడికి వచ్చిన వక్తలు చెప్తా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే ప్రజా సంఘాల వాళ్ళకునే అవును, అది నిజం కాదు. దానికి ఎట్లా ఉంటాయంటే భయానికి ధైర్యానికి మధ్య ఉండే సంబంధం మనం పరిశీలిస్తే భయము ధైర్యము అనేవి చాలా రిలేటివ్ విషయాలు. ఒక మనిషిలో ఒక అంశంలో భయం ఉండవచ్చు, మరుక్షణం అదే విషయంలో ధైర్యం ఉండవచ్చు, లేదా మరొక విషయంలో చాలా పెద్ద సాహసాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ మొత్తం తీవ్రమైన సంఘర్షణలో ప్రజలు లేదా ప్రజా సంఘాలను భయపెట్టాలి అని ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూడవలసింది ప్రజలు భయపడుతున్నారా, ప్రజా సంఘాల వాళ్ళు భయపడుతున్నారా అని కాదు ఆలోచించవలసింది. ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదా లేదా అని చూడాలి. ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన వాళ్ళు, ఉదాహరణకి ఒక యూఏపీఏ కేసులు తీసుకోండి, కొన్ని వేల యూఏపీఏ కేసులు దేశంలో నమోదయ్యాయి. కేవలం మావోయిస్టు సానుభూతి పరులు లేక మావోయిస్టు సానుభూతి పరులుగా ముద్ర వేయబడ్డ వాళ్ళు మాత్రమే కాదు, చాలా మామూలు ప్రజాస్వామిక ఆందోళనలు, సిఏఏ అనబడే ఒక దుర్మార్గమైన విధానం వస్తే దానికి వ్యతిరేకంగా ముస్లిం పిల్లలు ఆందోళన చేశారు. వాళ్ళ మీద కొన్ని వందల కేసులు నమోదు చేశారు. ఇట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద యూఏపీఏ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు భయపడుతున్నారా, ప్రజా సంఘాల వాళ్ళు భయపడుతున్నారనే ప్రశ్న వేయడానికంటే ముందు ప్రభుత్వము రాజ్యాంగ వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా సమాజం మీద ఎంత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది, ఎంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది అనేది చర్చనీయాంశం కావాలి. అదొక అంశం. రెండవది, ప్రజలను భయపెట్టాలి అని అనుకుంటున్న ప్రభుత్వము నిజానికి ధైర్యంగా ఉన్నదా అనేసి. ఎందువల్ల అంటే అందరి మీద అర్బన్ మావోయిస్టు ముద్ర వేసి వేలాది యూఏపీఏ కేసులు పెట్టి వందలాది దేశంలో నిజానికి కొన్ని వందల ప్రజా సంఘాల బాధ్యుల ఇళ్ల మీద 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ మొత్తం చేసే క్రమంలో మనకేమర్థమవుతుంది, ప్రజలను ప్రజా సంఘాలను భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఈ ప్రజా సంఘాల వాళ్ళు లేదా ప్రజలు మాట్లాడే విషయాలకు, వీళ్ళ న్యాయబద్ధమైన హేతుబద్ధమైన వాదనలకు ప్రభుత్వం భయపడుతున్నదా లేదా? నిజానికి ప్రజలను భయపెట్టాలి అనుకునే క్రమంలో ప్రభుత్వాలు భయపడుతున్నాయి, ప్రభుత్వాలు అభద్రతకు లోనవుతున్నాయి. అందుకే కవులు, రచయితలు తనను హత్య చేస్తారని నరేంద్ర మోడీ గారు భయపడుతూ ఉంటారు. హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని చూస్తే ప్రభుత్వానికి భయం ఇస్తుంది, పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే భయం ఇస్తుంది, వాళ్ళని అర్బన్ మావోయిస్టులు ఉంటుంది, వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెడుతుంది. అంటే వీళ్ళందరూ పౌర జీవితంలో ఉంటే, వీళ్ళందరూ రోజు రాస్తూ మాట్లాడుతూ మీటింగులలో ప్రసంగాలు చేస్తూ రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉంటే తన ప్రభుత్వం గల్లంతైపోతుంది అని భయపడే ఒక స్థితికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రజలు భయపడ్డారని కదా ఆర్గ్యుమెంట్ చేయవలసింది. ప్రభుత్వం ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తూ నిజానికి తాను భయపడుతూ ఉన్నది. ఓకే, ఫైనల్గా మరి ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి వైపు ఎందుకు ఈ కవులు కావచ్చు, అనేక మంది మేధావులు ఉన్నారు, ప్రజల్లో ఓటు చైతన్యం తీసుకొస్తే సరైన రాజ్యం వచ్చినప్పుడు
ఈ ఓటు చైతన్యం వల్ల అయ్యేది ఏమీ లేదు. ఇది ఈ దేశంలో ఓటు నిజానికి ఓట్ల గురించి 50 ఏళ్ల కింద నక్సలైట్లు మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది. ఈ దేశంలో ఎన్నికల విధానం ఎంత దరిద్రంగా ఉన్నదో, ఎంత అప్రజాస్వామికమైందో, ఈ దేశంలో ప్రజా ప్రాతినిధ్యం, ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రజా ప్రాతినిధ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రజా ప్రాతినిధ్యం అనేది ఎంత దివాలాకోరుగా ఉన్నది అని 50 ఏళ్ల కింద నక్సలైట్లు మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఆ విషయం వేరే ఎవరూ మాట్లాడనక్కర్లేదు. ఒక పార్టీ ఎంత హేయమైన పద్ధతులు అనుసరిస్తున్నది అనే విషయం ఎన్నికల్లో పాల్గొనే మరొక పార్టీ మాట్లాడుతున్నది. మరొక పార్టీ ఎంత హేయమైన పద్ధతులు, నీతిబాహ్యమైన పద్ధతులు పాటిస్తున్నది. ప్రజా ప్రాతినిధ్యం పేరుతో ఓట్లు అనేది ఎంత బూటకం అనే విషయం నక్సలైట్ చెప్పనక్కర్లేకుండా మరొక ఎన్నికల పార్టీ వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజా ప్రాతినిధ్యము లేదు, ఓటు లేదు, ఈ మొత్తము కూడా ఓట్లు కొనుక్కోవడం. చాలా పొరపాటు అది. ప్రజలు మారడం లేదు అని అనడం కాదు, అసలు నిజానికి ప్రజల పాత్ర ఏమీ లేదు. ప్రజలకు ఈరోజు ఏదైనా మిగిలి ఉన్నది అంటే పోరాటాలు చేయడం మినహాయిస్తే, ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయడము, ప్రజలు ఓట్లు వేసి గెలిచడము అనబడే దశ నుంచి కార్పొరేట్లు తమకు ఏ ప్రభుత్వం కావాలి అని నిర్ణయించుకునే దశకు ప్రజాస్వామ్యం మారింది, చాలా స్పష్టంగా మారింది. అంటే ఇది రియల్ డెమోక్రసీ. ఇండియాలో రియల్ డెమోక్రసీ ఏమిటంటే, ఒకప్పుడు ప్రతి మనిషికి ఓటు హక్కు, రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి రాజకీయ స్వేచ్ఛ ఉంటుంది, తన ప్రతినిధిని ఎన్నుకుంటాడు, ఈ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది అనబడేది 70 ఏళ్ల కింద వ్యవహారంగా నడిచింది ఒక కొద్ది కాలం పాటు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే, ఆదాని ఎవరిని కోరుకుంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు, ఎంపిక వాళ్ళది. అయితే ఒక నాటకం నడుస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఇస్తుంది, అభ్యర్థులు పోటీ చేస్తారు, పోలింగ్ బూత్లు పెడతారు, అంతా ఈ డ్రామా మొత్తం నడుస్తుంది. రసవత్తరమైన డ్రామా ఒకటి 2 రోజుల పాటు నడుస్తుంది. కానీ ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నది కార్పొరేట్లు. కార్పొరేట్లు తమకు ఏ ప్రభుత్వం కావాల్సి ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎంచుకునే పరిస్థితి వచ్చింది అని మావోయిస్టు కాదు మాట్లాడటం. ఈరోజు చాలామంది లిబరల్ డెమోక్రాట్స్ ఎన్నికల రాజకీయాలలో భాగంగా ఉండి, ఎన్నికల ద్వారానే సమాజం మారుతుంది, ఓటు ఒక పవిత్రమైన హక్కు అని భావించే వాళ్ళు ఇస్తున్న అనాలిసిస్ ఇది, డేటాతో సహా వాళ్ళు ఇస్తున్న అనాలిసిస్. కాబట్టి ఓటు ద్వారా సమాజాన్ని మార్చవచ్చునా లేదా అనేది ఆ వైపు నుంచి ఆలోచించాలి. ఓకే సార్, ఈ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి ఈ ఖగార్ పైన మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకోరు, ఆ విరసం తరపున ఏం చెప్పదలుచుకోరు? ఖగార్ గురించి చాలా అభియానాలు నడిచాయి. దానికి 1991లో 92లో ఛత్తీస్గఢ్లో జనజాగరణ అభియాన్ అని ఒకదాన్ని, అప్పటి బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా, అప్పుడు ఆదివాసుల్ని అణిచివేయడానికి ఇట్లాంటి ఒక ప్రయత్నమే చేసింది. ఆ రోజు నుంచి ఒక డజన్ దాకా ఇట్లాంటి ఖగార్ లాంటి పేరుతో ముందుకొచ్చాయి. సల్వాజుడం వచ్చింది, ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చింది, తర్వాత ఆపరేషన్ సమాధాన్ అని వచ్చింది, ఆపరేషన్ ప్రహార్ అని వచ్చింది, ఆపరేషన్ అగ్ని అని వచ్చింది, చాలా వచ్చాయి. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అని తీసుకొచ్చారు. ఈ అన్ని నిజానికి ఇవి రావడం వెనక విప్లవోద్యమాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పాలక వర్గాలు, ఆయా ప్రభుత్వాలు, కేంద్రంలో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, బీజేపీ ఉంటుందా, ఇంకే ప్రభుత్వం ఉంటుందా పక్కన పెడితే ఈ అన్ని రకాల అణిచివేత పద్ధతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ వచ్చాయి. వీటన్నింటి వల్ల విప్లవోద్యమం ఎంతో కొంత నష్టపోయిన మాట కూడా వాస్తవం. అయితే మనకు చరిత్ర చూసామంటే, 50-60 ఏళ్ల చరిత్ర మనం పరిశీలించామంటే, ఆయా సందర్భాలలో విప్లవోద్యమం నష్టపోయిన మాట వాస్తవమే కావచ్చు, కొద్దిమంది ముఖ్యమైన నాయకులు చనిపోయిన మాట కావచ్చు, క్యాడర్ కొంత నష్టపోయిన మాట వాస్తవం కావచ్చు. తర్వాత అట్లాగే సాధారణ ప్రజలు, అన్నిటికంటే ముఖ్యమైనది సాధారణ ప్రజల ప్రాణం. విప్లవకారులు ప్రజల ప్రాణానికి చాలా గొప్ప విలువ, గౌరవం ఇస్తారు. అట్లాంటి ప్రజలు కూడా ఈ అణచివేతలు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే విప్లవోద్యమం పురోగమిస్తూ వస్తున్నది, ఆటుపోట్ల మధ్యనే కావచ్చు. కాబట్టి ఖగార్ కూడా వాళ్ళు అనుకోవడం ఏమిటంటే, ఈ ఖగార్ అనే ఈ అంతిమ యుద్ధంతో ముగింపు పలుకుదామని వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు. కానీ గతంలో 1970 నుంచి 71 నుంచి జలగం వెంగళరావు కాలం నుంచి ఇప్పటిదాకా మొత్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని, నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలిస్తామని చాలామంది అధికారులు, చాలామంది పోలీస్ అధికారులు చెప్పారు, ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చెప్పారు, ప్రధానమంత్రులు చెప్పారు, రకరకాలుగా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ ప్రభుత్వాలు, ఆ వ్యక్తులు, ఆ అధికారులు ఎవరూ లేరు ఈరోజు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు విప్లవోద్యమమే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు అమిత్ షా గారు ఆ మాట పదే అంటున్నారు. ఆయన గడువు పెట్టి మరీ చెప్తూ ఉన్నాడు. ఇట్లాంటి గడువులు ఈయన కూడా ఇంతకుముందు గడువు పెట్టారు. కాబట్టి ఈ గడువు కూడా ముగిసిపోతుంది. విప్లవోద్యమం అయితే గీతే కొంత నష్టపోవచ్చు. ప్రజలు ఎక్కువ
హింసపడవచ్చు, ఎక్కువ ఇబ్బందులకు గురి కావచ్చు. అయినా సరే మొత్తం మీద విప్లవం పురోగమిస్తుంది. ఆపరేషన్ కగార్ ఆగిపోదు. ఎందుకంటే మామూలుగా ఏం చెప్తామంటే చరిత్రలో అంతిమ యుద్ధాలు, అంతిమ గెలుపులు ఎప్పుడు కూడా మనకు తెలిసిన చరిత్రలో ప్రజలు అంతిమ యుద్ధాలు చేశారు. ప్రజలు అంతిమంగా జయించారు, పాలక వర్గాలు కాదు జయించింది. కాబట్టి రాబోయే చరిత్రలో కూడా కగారు కూడా గతంలో జరిగినటువంటి ఆపరేషన్స్ లాగానే ఇది కూడా కొంత హింస ప్రయోగించి కొంత నష్టం కలిగించి దాగిపోతుంది. ఈ అనుభవంలో నుంచి ప్రజలు, ఎందుకంటే ప్రజలు ప్రతిసారి కూడా విజయాల నుంచి అనుభవాలు పొందరు. విప్లవోద్యమం విజయాల పరంపరగా ముందుకు కొనసాగుతుందని విప్లవకారులు ఎవరు అనుకోరు. విప్లవోద్యమం విజయాలలో నుంచి అపజయాలలోకి, అపజయాల్లోంచి విజయాలలోకి, సంక్షోభాలలో నుంచి తెప్పరెల్లి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఈ అనుభవాలన్నీ గడించే క్రమంలో ప్రజలు మరింత రాటుదేలుతారు. తప్పనిసరిగా తమ రాజకీయ పంథాను మరింత ముందుకు తీసుకెళ్తారని మనం ఇప్పుడు కూడా చెప్పొచ్చు. ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ను మావోయిస్ట్ ఎట్లా చూస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు ఎట్లా చూస్తూ ఉన్నాయి? ఆపరేషన్ సింధూరు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న అన్ని ప్రజా సమస్యలను డైవర్ట్ చేసి వాటి మీద ప్రజలు పోరాడుతున్నారు. ఉదాహరణకి వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టాన్ని సవరణ తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా సమస్యలు దేశం త్రిభాషా విధానం తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున దాని మీద నిరసన వచ్చింది. ఇట్లా ప్రజా జీవితానికి సంబంధించిన ఎన్నో సమస్యలు, అంటే ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు సఫర్ అయ్యి వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం అనేది మనం గమనిస్తున్నాం. ఆయా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లేదా కొన్నిసార్లు నాయకత్వం వహించడం కూడా వాళ్ళకు సంబంధించినవైనప్పుడు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మొత్తాన్ని డైవర్ట్ చేసి నరేంద్ర మోడీ గారు దేశంలో నెంబర్ 1 కావాలి అని అనుకోవడం, అందుకోసం ఆయన, ఎందుకంటే ప్రతిసారి జాతీయవాదాన్ని ముందుకు తీసుకుని వచ్చి, దేశభక్తిని ముందుకు తీసుకుని వచ్చి, పాకిస్తాన్ మీద యుద్ధం అనే పేరుతోటి తీసుకుని వచ్చి వాళ్ళు ఎన్నికల ప్రయోజనాలు పొందడం అనేది మనం చరిత్రలో పదే మనం చూస్తూ ఉన్నాం. నిజానికి 370 రద్దు, కశ్మీర్కు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తి హక్కు ఏదైతే ఉందో, ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కాశ్మీర్ 3 ముక్కలు చేసి అక్కడ కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆజాదీ ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆజాదీ కాశ్మీర్ అనే ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. తద్వారా కాశ్మీర్లోకి దాని ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చి దాని ఒక కార్పొరేటైజ్ చేయడం, కాశ్మీర్ని కార్పొరేటైజ్ చేయడం, అక్కడి భూముల్ని సంపదల్ని కార్పొరేట్లకు అప్పగించడం అనే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా, దాన్ని నిజానికి కాశ్మీరీ ప్రజలు హర్షించలేదు. దాని పట్ల కాశ్మీరీ ప్రజలకు నిరసన ఉన్నది. అది ఒక అంశం. కాబట్టి దేశంలో పరిస్థితి ఒకలాగా ఉన్నది, కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం ఒకలాగా ఉంది. ఈ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి, ఈ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి పాకిస్తాన్ మీద ఉగ్రవాదం అనే పేరుతోటి పాకిస్తాన్ మీద యుద్ధానికి ఈ బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇది జనరల్గా మార్క్సిస్టులకు అందరికీ ఉండే స్థూలమైన అవగాహన. వివరాల్లోకి వెళితే చాలా మాట్లాడుకోవచ్చు, కానీ స్థూలంగా మార్క్సిస్టులు ఎవరైనా సరే ఈ జాతీయతావాదం అని ఏదైతే ఉందో, జాతీయతావాదాన్ని రెచ్చగొట్టి, దేశభక్తిని రెచ్చగొట్టి తన వెనుక దేశ ప్రజలందరినీ తిప్పుకోవాలి అనే వ్యూహంలో భాగంగా యుద్ధానికి నరేంద్ర మోడీ గారు సిద్ధపడ్డారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్లను చంపుతున్నామని ఆదివాసులను అక్కడి నుండి తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ప్రజల ఆగ్రహమే గురవుతుంది ప్రభుత్వానికి అని చెప్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాడు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.